నిలపండి. టైం ఎంత అయింది? 7:30 అయిందన్నా. కొట్టి ఎన్ని గంటలకు తెరవాలి? 8 గంటలకి. గవర్నమెంట్ ఆర్డర్ని గౌరవించి ఈ ఏరియాలో వైన్ షాప్ పెట్టుకోవడానికి ఒప్పుకున్నాం. నువ్వేంట్రా అంటే 7:30 గంటలకి కొట్టు తెరిచి పొలం పనులకు వెళ్లే వాళ్ళని తాగుబోతులు చేస్తున్నావు. కరెక్ట్గా నడుచు. అలాగే అన్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి బండి ఎప్పుడు వస్తుంది? బండి 10 నిమిషాలు లేట్ అండి. నమస్కారం. చంద్రన్న నమస్కారం అన్న. నమస్కారం సార్. రాజచంద్ర నమస్కారం. ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. కరెక్ట్ టైంకి వచ్చావు. చూసావంటరా, బలరానాయుడు గారిది పెద్ద అయింది. వేరే వేరే కులాలైనా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళిద్దరు వాళ్ళే కదా మనందరం కలిసి ఉంటున్నాం. ట్రైన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినందువల్ల పెద్ద ఆయన పట్టించుకోవడం లేదు. అదే స్టేట్ గవర్నమెంట్ అయి ఉంటే ఒక ఆట ఆడించేవారు. అవునవును, ట్రైన్ ఆలస్యంగా వచ్చే పనే ఉండేది కాదు. నువ్వు దమ్ము కొట్టేవాడు కాదు. పోవయ్యా, పంపది చెప్పావు కనుక. రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఎవరా రెడ్డి గారు? 34 సంవత్సరాలుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఈ రెడ్డి గారు. ఎప్పుడు ఓడిపోయిందే లేదు. ఇప్పుడు కూడా మా ఊరు చెరువు పూడికి తీసే విషయం మంత్రితో మాట్లాడి ఆయన ఒప్పుకోని కారణంగా పదవికి రాజీనామా చేసి వచ్చేస్తున్నారు. ఎలా ఉన్నావు బలరాం? బాగున్నాను. నువ్వు వెళ్ళిన పని జరగలేదని పదవినే వదిలేసి వచ్చావు చూడు, నాకు చాలా గర్వంగా ఉంది. ప్రజలకు మంచి చేయలేని పదవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదే నువ్వు ఇలా ఉండడం వల్లే మన ప్రజలంతా నీ వెనుక స్ట్రాంగ్ గా ఉన్నారు. రేయ్, మన కులపాళ్ళందరూ చేతులెత్తండి. రాజారెడ్డి కులపాళ్ళందరూ చేతులెత్తండి. అందరూ కలిసికట్టుగా ఉన్నారుగా? ఇలాగే ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. చంద్రు, నాన్న చెరువు గురించి మాట్లాడాలి. అందరినీ సాయంకాలం లక్ష్మణ్ దగ్గరికి రమ్మను. అలాగే నాన్న. నమస్కారం. ఎప్పుడు చూసినా పంచాయతీ ఆఫీసు, అసెంబ్లీ అంటూ తిరుగుతూనే ఉంటారు. ఒక్క పూటైనా ప్రశాంతంగా భోంచేశారా? రాజీనామా చేయడం మంచిదైంది. పెద్ద ఆయనే అందరి గురించి పట్టించుకుంటారు. ఆయన గురించి పట్టించుకునేది నువ్వు ఒక్కదానివే. చాలే ఊరుకోరా. నాకు కాఫీ. వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. నాన్న, చెరువుకి సంబంధించి గవర్నమెంట్కి వచ్చిన ఎస్టిమేషన్ చూడాలి. సుందరం, అది అబ్బాయికి ఇవ్వండి. ఇదిగో బాబు. అడుగు. ఏంటమ్మా? ఏం లేదు, చెప్పమ్మా. అదే పెళ్లి విషయం. వాళ్ళది చాలా మంచి కుటుంబం. ఆ అమ్మాయి కూడా వద్దమ్మా, వదిలే. నీకు ఇష్టం లేకుంటే వద్దులే. కళ్యాణి, వాడుగా ఇష్టపడి అంతవరకు ఎదురు చూద్దాం. ఏంట్రా పిచ్చి సూపులో దిష్టి ఎక్కువగా ఉంది, పుకారు పుట్టించమని శాస్త్రి గారు చెప్పారు. ఒకవేళ నేను